వ్యవసాయం దాని అనుబంధ వృత్తుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. పూలను సాగు చేయొచ్చు, పండ్ల తోటలను పోషించవచ్చు, పాడి పోషణ, గొర్రెల, మేకల, చేపల పెంపకం చేపట్టవచ్చు. ఇలా ఏ రంగాన్ని ఎన్నుకున్నా సరే అందులో ఉన్న డిమాండ్, మార్కెటింగ్ విషయాలపై దృష్టి పెడితే లాభాలు బాగానే ఉంటాయి. వివిధ జిల్లాలకు చెందిన ఎంతో మంది రైతులు బోడకాకరకాయ సాగులో మంచి లాభాలను పొందుతున్నారు. దీన్నే ఆగాకరకాయ అని కూడా పిలుస్తారు. బోడకాకరని పందిరిలో సాగు చేయగలిగితే నాణ్యత ప్రమాణ దిగుబడులు పొంది అధిక లాభాలను పొందవచ్చు. మరింతగా మనం బోడకాకర గురించి తెలుసుకుందాం. అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించి వ్యవసాయంలో కొంత ముందు చూపుతో సాగు చేయగలిగితే లాభాలు దానంతటా అదే వస్తుంది. అందులో కూరగాయల సాగులో పంటలకు ఉన్న డిమాండ్ని బట్టి, అలాగే వాతావరణాన్ని గమనిస్తూ సాగు చేయగలిగితే లాభాలు బాగానే వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రైతు పేరు స్వర్ణ మాధవరావు. ఖమ్మం జిల్లా జిన్నారం గ్రామానికి చెందిన ఈ రైతు వినూత్నంగా బోడకాకర సాగుని చేపట్టి మంచి లాభాలను పొందుతున్నాడు. ఎక్కడో అడవుల్లో పెరిగే బోడకాకరని తీసుకొచ్చి పొలాల్లో పండించి లాభాలను పొందడం గొప్ప విషయమే. బోడకాకర మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఉపశమన కూరగాయగా అభివర్ణించవచ్చు. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పంట సాగు చేస్తూ 2 రోజులకు దాదాపుగా 50 నుంచి 1 క్వింటాల దిగుబడి సాధిస్తూ ఉన్నారు. దాదాపు బోడకాకర కిలో ప్రస్తుతం 250 వరకు ఉంటుంది. బోడకాకర సాగులో మంచి ఫలితాలు పొందుతున్న ఈ రైతు దంపతులు ఇంకా మంచి ఫలితాలు పొందాలని ఆశిద్దాం. జన్నారం విలేజ్ ఏనుకూరు మండలం. ఇది బోడకాకర అనే సాగు విధానం ద్వారా రైతువారీగా నేను పాపారావు గారి దగ్గర మొక్క విధానంలో తెచ్చి, ఇక్కడ మొక్క 30 రూపీస్ అయితే ఫస్ట్ ఒకసారి తెచ్చేసాం. కొన్ని పూతులు ఎక్కువ వచ్చాయి. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వేసిన తర్వాత స్లోగా ఫస్ట్ సంవత్సరం కొంచెం మామూలుగా అనిపించిన, నెక్స్ట్ ఇయర్ నుంచి డ్రిప్ పద్ధతిలో వాటర్ వేసి మామూలుగా కొయ్యల పద్ధతిలో తీగేసి దాన్ని బట్టి గుంజేసాం. ఫస్ట్ ఒకసారి వెరువు వేసాం. తర్వాత మామూలుగా అప్పుడప్పుడు కొంచెం కాంప్లెక్స్ వేసి కూలీలతోటి చుట్టూ పాదు లెక్క చేసి కలుపు మొక్కలు బీకిచ్చి వాటిని అప్పుడు 10 రోజులకు ఒకసారి మామూలు మందులైన స్ప్రే చేసి, పూర్వజన్ లాంటిది ఇటు మొగిలో పురుగు స్ప్రే చేసి మనం దాని విధాయకంగా మనం ఇంటి వాళ్ళు కాకుండా ఒక కూలీ 10 కుంటలు సుమారుగా వేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి అంత కూలీలు కూడా అవసరం లేదు. మామూలుగా ఎక్కువ మోతాదులో మనం సాగు చేసుకుంటే 1-2 కూలీలతోటి కూడా దీన్ని సాగు చేసి 1 సంవత్సరం నాటు పెడితే దగ్గర 5 సంవత్సరాలు కూడా దీన్ని మనం పంట తీసే అవకాశం కూడా ఉంది. బాగానే మార్కెట్లో ఈ 2 ఇయర్స్ నుంచి కూడా మంచి దిగుబడి ఉంది. ఈ సంవత్సరంలో బయట 300 రూపాయలు అమ్ముతుంది. మనం మామూలుగా రైతువారి 200 అమ్ముతున్నాం. మంచిగా చేసుకోగలిగే ఓపిక ఉండి మంచిగా చేయగలిగితే ఇది బాగానే ఉంటుంది. పెట్టుబడి వచ్చేసి ఈ 10 కుంటల మీద దగ్గర ఒక 3,000-4,000 అంటే ఎక్కువ. ఫస్ట్ సంవత్సరం పెట్టేటప్పుడు ఎక్కువ వస్తాయి. తీగ వేసినప్పుడు, కొయ్యలు వేసినప్పుడు ఖర్చు ఎక్కువ. తర్వాత 2 ఇయర్స్ 3 ఇయర్స్ మనకి అంత ఖర్చు ఏమి ఉండదు. ఓన్లీ డ్రిప్ కానీ ఏది వచ్చినా ఫస్ట్ సంవత్సరమే ఖర్చు ఎక్కువ. ఫస్ట్ సంవత్సరం వచ్చేసి 10 కుంటలకు వచ్చేసి ఒక 10,000 వస్తాయి. డ్రిప్స్, పైపులు మొత్తం కలిపి కూడా 10 కుంటకి 1000 వస్తాయి. ఎక్కువైతే రాదు. కొయ్యల మీద వేసింది. ఇది మనం వేరే పిల్లర్స్ వేసి కొయ్యలు వేస్తే అది ప్రాసెస్ ఎక్కువ వస్తుంది. ఇది మనం చేయగలిగింది కాబట్టి, ఇది మన చేతిలో పని కాబట్టి తక్కువ వస్తుంది. 10 కుంటల మీద అంటే దిగుబడి 50,000 ఉంటుంది. ఖర్చులు బాగా 10 కుంటల మీద. చిల్లీస్ అంటే చిల్లీస్ పోయిన సంవత్సరం బాగానే ఉంటుంది అంటారు ఎవరైనా. ఈ గత 2 ఇయర్స్ నుంచి పత్తి, వరి దానికంటే ఇది మెరుటుగా ఉంటుంది. చిల్లీస్ అంటే కరెక్ట్గా చెప్పలేము. తెస్తే 1,00,000 రూపాయలు తెస్తే పోతే లోపలికి 1,00,000 నెట్టచ్చు. ఇది ఈ రెండింటి మీద అయితే ఇదే మెరుటుగా ఉంటుంది. ఎప్పుడు మనకి చేతిలో పైసలు కనపడతాయి. డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు. అది ఉంటుందో తెలియదు, పోయిద్దో తెలియదు. దీన్ని మనం ఏ రోజుకి ఆ రోజే టర్న్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. బంతి పుండ్లు అప్పుడు 100 కేజీ దిగుబడి బాగానే వచ్చేది. ఎకరం వచ్చేస్తే అరెకరం వేసేది మేము. 60-70 వేలు ఒక కటింగ్కి వచ్చేది. కాకపోతే కొంచెం మళ్ళీ తర్వాత పోయడానికి ఇబ్బంది అని నేను ఒంటరిగానే తీసేయాలి. మనం పోయి కొట్లా పోసుకోగలిగితే బాగానే ఉంటుంది. అవి కూడా డైలీ యూజ్ చేసి బండి మీద మనం పోసుకునే ఓపిక ఎక్కువ ఉండాలి. ఇంటూలు చేయగలిగే కెపాసిటీ ఎక్కువ ఉంటే బాగా సేవ్ ఉంటుంది దీంట్లో.